వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय जवान, जय जवान, जय जय जवान, जय जवान, जय जवान, जय जवान, जय जवान, भारत माता की जय. आयुर आरोग्य सिद्धिरस्तु इष्टार्थ काम्य सिद्धिरस्तु शैत्र सैन्यस्य भारत देश सैन्यस्य समस्त समृद्धिरस्तु विजयोस्तु आयुर आरोग्य सिद्धिरस्तु इष्टार्थ काम्य सिद्धिरस्तु समस्त आध्वनि आंध्र प्रदेश बीजेपी राष्ट्र समस्त आध्वनि ग्रामस्य श्री विट्टा रमेश वृंदस्य एमएलए पार्थसारथी वृंदस्य समस्त सर्वे जन सुखिनो भवन्तु आयुर आरोग्य सिद्धिरस्तु समस्त विजयोस्तु इति विष्णु संकल्प निद्र संकीर्तनाన్ని నేను సంతోషంగా भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम. కలిసి మా ఉద్దేశము పాకిస్తాన్ మరియు భారతదేశం యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో మా భారత సైనికులకు ఏమి అపరాధం కాకున్నట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సదా వెంట ఉండి వారి ప్రాణాలు మంచి కాపాడి మరి వారికి ఎక్కువ ధైర్యం ఇచ్చి మంచి యుద్ధం చేయాలి, మరి మన భారతదేశాన్ని రక్షణ చేయాలని మరియు మా సమస్త యుద్ధంలో విజయం రావాలి. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన్ని కాపాడాలని నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరి తరఫున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తున్నాను, సంకల్పం చేస్తున్నాను. లక్ష్మీ రమణ గోవింద హరి గోవింద. ఓం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ అనామాయ జగతం దానం గోవిందానం శాశ్వతాయ నమః ప్రభవే నమః శేషాద్రి నిలయాయ నమః దేవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ నమః అమృతాయ నమః మాధవాయ నమః శ్రీహరాయ నమః జ్ఞానపంకరాయ సర్వేశ్వరాయ నమః గోపాలాయ నమః గోపీశ్వర పరంజ్యోత్స్య నమః వైకుంఠపతియ నమః అవ్యాయ నమః సుజాతనవే నమః యాదవేంద్రాయ నమః నిత్యవన రూపతే నమః చతుర్వేదకం విష్ణవే నమః అచ్యుతాయ నమః పద్మనీప్రియాయ నమః ధరాపతే నమః సురపతే నమః నిర్మలాయ నమః దేవ పూజితాయ నమః చక్రధరాంతరాయ నమః నిర్వికల్పాయ నమః నిష్కళంకాయ నమః నిరంతకాయ నమః నిరంజనాయ నమః నిరాభాస నిత్యతృప్తాయ నమః నిరుప్రదాయ నమః ఓం సహస్ర శీర్ష పురుష सहस्राक्ष सहस्रभाष भूमिं विश्वतोरुत्वा अत्युच्चदिशांगुलं पुरुषे वेदकं सर्वमेद्भूतं यस्य भव्यम् उदामृतत्व शेषानः यजन्नेनातिरोहति महिमाज्याय दृश्यपूरुषः. ओम श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः. ओम नमस्ते आग्रो सर्वदेवो नाम धूपोऽयं आग्रोह सर्वदेवो नाम धूपोऽयं प्रतिपृष्यतां दिव्य धूपमो ग्रापयामि समानाय स्वाहा. नारीकेळफल नैवेद्यं निवेदयामि कदलीफल नैवेद्यं निवेदयामि. श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः. कदलीफल नैवेद्यं निवेदयामि. नवात्रं मधो पूर्णं ददाति मधव्यो तानीति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानायुष्येजो ददाति. साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं महाराज्यं आधिपत्यं. लक्ष्मी रमण गोविंद हरि गोविंद. लक्ष्मी रमण गोविंद हरि गोविंद. पद्मावती प्रिय गोविंद हरि गोविंद. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. महादेवे च विद्महे विष्णुपत्न्यै च विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुम प्रचोदयात्.
లక్ష్మీరమణ గోవింద హరి గోవింద అడుగడుగుల దండాల వాడ గోవింద హరి. సమస్త భారత జనస్య సమస్త భారత సైన్య బృందస్య సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీరమణ గోవింద దేశ భద్రత రైట్ సార్. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ శ్రీలస్వామి కృపా కటాక్ష ఫల సిద్ధి ఆయురారోగ్య సిద్ధిరస్తు ధనం ధాన్యం సమృద్ధిరస్తు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, जय जवान 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 जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम. वंदे मातरम. जय जवान जय जय जवान जय जवान जय जवान, जय जवान जय जवान, जय जवान. जय जवान. సరిహద్దుల్లో సైనికుల రక్షణార్థం భారతీయ జనతా పార్టీ పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దేవాలయాల్లో ఆ సైన్యాలకు దైవ సంకల్పం కల్పాలని చెప్పని 100 కోట్ల హిందువుల బల సంకల్పం వాళ్ళకు ఉండాలని చెప్పని వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యొక్క కార్యక్రమం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము కార్యక్రమం జరుపుతున్నాం. పెద్దలు గౌరవనీయులు ఇద్దరు రమేష్ అన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. భారత్ మాతా की భారత్ మాతా की ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశ ప్రకారము ఆదోని పట్టణ సాదాపురం పంచాయత్ సాదాపురం మండల్ ఆధ్వర్యంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా మనము 22వ తారీఖు పెహల్గాం ఇన్సిడెంట్ మనకు జరిగినాక అక్కడ చాలా బాధాకర విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకుముందే చాలా దేశమంతా అల్లకొల్ల చేసిన టెర్రరిస్ట్ అమాయకుల ప్రాణాలు కోల్పోయే సందర్భంగా ఆ రోజే మరుసటి రోజే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, దీన్ని టెర్రరిస్ట్ క్యాంప్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాను, వాళ్ళు ఎగిరేసి న్యాయం చేస్తానని వాళ్ళు చెప్పారు. ఆ సందర్భంగా మనము మే 7వ తారీఖు రాత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన సైనికులు ధైర్యంతో, సైనికులంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఈ 3 దళాల ఆధ్వర్యంలో 9 స్థావరాలు మనం కొట్టింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని. ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ని వాళ్ళ బేసెస్ ఎవరు తయారు చేస్తున్నారో టెర్రరిస్ట్ని ఆ బేసెస్ క్యాంప్ని కొట్టి రిటర్న్గా సేఫ్కి వచ్చాం. వాళ్ళు పాకిస్తాన్ ఇమిడలేకపోయినారు. దేశ విదేశాల్లో అందరూ దీనికి సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మనం సివిలియన్ మిలిటరీ బేస్ కొట్టలే, ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టినాం. సో ప్రతి ఒక్కరు దీన్ని కండే, ఎందుకంటే ఆ రోజు పెహల్గాం ఇన్సిడెంట్ బాధగా చూసి దీన్ని టిట్ ఫర్ టాట్ అంటే కొట్టాం. కానీ పాకిస్తాన్ వారు ప్రతిసారి ప్రతి యుద్ధంలో కూడా వారు నీచమైన మనసు ఉంది కనుక మళ్ళీ మా లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్లో 8వ తారీఖు రాత్రి నుంచి స్టార్ట్ చేశారు. మనం దాన్ని తిప్పి కొడుతుండాం. మన సైనికులు ధైర్యంగా అందరూ
పాకిస్తాన్ స్థావరాలన్నీ, మళ్ళీ వాళ్ళు డ్రోన్స్, ఎన్ని డ్రోన్స్ 500 పైకి డ్రోన్స్ ఇచ్చినా కూడా మన ఎయిర్ ఫోర్స్, ఎయిర్ బేస్డ్ మన మన ఎక్విప్మెంట్ని ఇచ్చి వాళ్ళందరినీ అవన్నీ న్యూట్రలైజ్ చేసేసాం. సో ఇది భారతదేశం ఒక ప్రగతి. డిఫెన్స్లో కూడా ఇంత ప్రగతి సాధించుకున్నాం. కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే. వాళ్ళు బుద్ధి వచ్చేట్లా ఈరోజు మనం అందరూ ఈ యొక్క గుడిలో వచ్చి సైనికుల కోసం పూజా కార్యక్రమం, ఎందుకంటే ఆడు మనోధైర్యం ఇవ్వాల. మన దేశం ఒకటే, దేశమంతా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, రిలీజియన్ అందరూ ఒకటే అని ధైర్యంతన మనం వారికి కోరిక ఈ బద్దు పూజా కార్యక్రమం నిర్వహించినాము. అది కాక మన ప్రధానమంత్రి వారు సంకల్పంతోన ఏది చేసినా పక్కడబందిగా చేస్తున్నారు కనుక వారు కూడా మంచి పాజిటివ్ మైండ్కి ఇచ్చి పాకిస్తాన్ బుద్ధి చెప్పాల. ఇంకొకసారి దేశం పైన అల్లకొలు చేస్తే ఇదే బుద్ధి రేపు కాబోతుందనేది వారికి నిర్ణయం చేసుకొని, మంచి నిర్ణయం, అది లైఫ్ లాంగ్ నిర్ణయం చేసుకోవాలనేది మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో కోరుతూ మన ఈ కార్యక్రమంకి ఆదోని పట్టిన మన సాదాపురం మండల్ కార్యకర్తలు అందరూ వచ్చాము. అందరూ ఒకటే వాయిస్, పాకిస్తాన్కి బుద్ధి చెప్పి టెర్రరిస్ట్ క్యాంప్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా, ఇంకా చాలా మంది టెర్రరిస్ట్ క్యాంప్స్ వాళ్ళకు కూడా ధ్వంసం చేసేసి మన రేపు రక్షణ కోసం, ఎందుకంటే మన దేశం ఎప్పుడు ముందుకి వాళ్ళు ఇది చేయరు. వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం రివర్స్ ఇస్తుండామని కోరుతూ ఈ కార్యక్రమంకి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు బిట్టా రమేష్ కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురేందేశ్వర్ మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఆదోని శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి సూచన మేరకు ఈరోజు సదాపురం మండలం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మండగిరి పరిధిలోని తిరుమల నగర్ సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన దేశ సైనికులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రానున్న రోజుల్లో యుద్ధంలో ఎప్పుడు యుద్ధం జరిగినా భారతే పైచేయింది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉండాలని, వారికి మనోధైర్యం కల్పించాలని ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశం కోసం, మన కోసం వారు కష్టపడుతున్నారు కాబట్టి వారికి దైవ సంకల్పం ఉండాలని చెప్పేసి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. సోదరులారా, ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రపంచంలోనే టెర్రరిజాన్ని ఈరోజు పాకిస్తాన్ ఒక దేశం మాత్రమే పెంచి పోషిస్తుంది. ఈరోజు ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు. ఈరోజు అక్రమంగా పహల్గామ్లో ఈరోజు మరి యాత్రికుల పైన కాల్పులు చేసి ఈరోజు అంత నిర్దాక్షిణంగా కనీసం ఈరోజు ప్రయాణికుల పైన అమాయకుల ప్రయాణికుల పైన కాల్పులు చేసి ఈరోజు మన భారత్ని దెబ్బతీశాను ఒక పైశాచిక ఆనందం పొందాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. చర్యకు ప్రతి చర్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఖచ్చితంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ ఒక పేరుతో ఈరోజు పాకిస్తాన్ని మరి అల్లా కుతలం చేసిన ఘనత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశం విషయంలో ఈరోజు అన్ని పార్టీలు, అసలు పార్టీల సంబంధం లేదు, మనమందరం మన దేశ రక్షణ కోసం మరి జవాన్లకు మనమందరం మద్దతుగా ఉంటూ దేశ ఐక్యత కోసం మనమందరం కలిసిమెలిసి మన ఐక్యతను చాటాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు విట్టారామశయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ సమావేశానికి చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ సదాపురం మండల అధ్యక్షులు. భారత్ మాతా కి, భారత్ మాతా కి, మాతరం మాతరం. ఈరోజు దేశవ్యాప్తంగా మన భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ శత్రువుల పైన పోరాడుతున్న మన దేశ సైనికులకు మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఆలయాల్లో సైనికులకు మనోధైర్యంగా
ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ విజయం చేకూరాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి స్వామివారిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హైందవ మక్క జనములందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఐక్య ప్రతి భారతీయ మా యొక్క సంకల్పం. ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల దేశం పైన స్వాతంత్రం ఇచ్చినటువంటి నాటి నుండి కూడా పాకిస్తాన్ అనేటువంటి శత్రు దేశం కవిస్తానే ఉంది. అనేక సార్లు ఆ దేశానికి బుద్ధి చెప్పినా కూడా వారి యొక్క ఆలోచనలో మార్పు రాలేదు. మరి ఈ దేశానికి అత్యంత ధైర్యశాలి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రజలను టచ్ చేసినందుకు ఎలాంటి సమాధానం చెప్పారో దేశ ప్రజలందరూ చూశారు. మరి వ్యక్తికి హిందువా కాదా అనేటువంటి కోణంలో ఒక వ్యక్తి ప్రాణం తీయడంతో మరి ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ మొదలైంది. మా మహిళల మృదుటి పైన సింధూరం తిరిపితే నీ దేశంలో నువ్వు ఉండడానికి నీ గోలుగోలు లేకుండా చేస్తామని చెప్పని ఈ యొక్క 100 మందిని ఒక అర్ధరాత్రి ధ్వంసం చేసినటువంటి గొప్ప ఘనత మా నరేంద్ర మోదీ గారిది, అలాగే మా యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిది, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే ఈ యొక్క సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి అజిత్ దోవల్ వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశ ప్రజలకు కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా ఈ దేశ రక్షణ కోసమే పనిచేయాలి, ఈ దేశ రక్షణ కోసమే సంకల్పంగా అడుగు ముందుకెళ్ళని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించండి. సదాపురం మండల అధ్యక్షుడు ఉషారాజ్ గారికి, పెద్దలు ఇతర రమేష్ అన్న గారికి, అలాగే చన్నబసప్పన్న గారికి, సోదరులు మునిస్వామి గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు.